మన వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఉమ్మడి కుటుంబం 18వ భాగం. నీకు నీ లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది కదా? ప్రభాకర్ నవ్వుతూ అడిగాడు. ఉండాలి కదా బావగారు, లేకపోతే మా అక్కల అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. బాబోయ్, నా వల్ల కాదు. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కష్టపడి చదువుకుని అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీకు సీక్రెట్ చెప్పనా? అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నువ్వు నా కూతురు కాదు, అవి ఒక్కతే నా కూతురు, నిన్ను హాస్పిటల్లో ఎవరో మార్చేసి నా దగ్గర పెట్టినట్టున్నారు, నీ అల్లరి గురించి వాళ్ళకు తెలిసిపోయినట్లుంది అంటుంది. ఇప్పుడు కూడా అక్కని రెడీ చేస్తూ నా చెయ్యి పట్టుకుని నన్ను కదలనివ్వకుండా పట్టుకుంది. నేనెక్కడ బావగారిని అల్లరి చేస్తానో అని భయం. కానీ మా అమ్మకు తెలియదు కదా నాకు మీరు నచ్చేశారని. నా బావగారిగా మీరు నాకు ఓకే బావగారు. మా అక్క నాలా చాటర్ బాక్స్ కాదు, నాకు ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది. తనకు ఏం కావాలో తను అడగదు. తనకు నచ్చకపోయినా పెద్దవాళ్ళు చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. కనీసం ఎందుకు ఏంటి అని కూడా అడగదు. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది మా అక్క. జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని పెద్ద ఆరిందలా చెప్పింది. మీ అక్క నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం మీ అక్కని చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. తనకి చాలా భయంలా ఉంది. షాపింగ్ విషయంతో పాటు ఇప్పుడు రామలక్ష్మి మాటలు కొంచెం కొంచెంగా అభి క్యారెక్టర్ గురించి తెలిసేలా చేస్తుంటే అన్నాడు. అది కష్టం బావా, కొంతమంది అలా ఉంటేనే బాగుంటుంది. తెలుసా, అక్క థింగ్స్ నాకు నచ్చితే ఈజీగా ఇచ్చేస్తుంది. అక్క అలా ఉండటం వల్ల నాకు బోలెడు బెనిఫిట్స్. సో చేంజ్ చేసే సాహసం నేను చేయలేను. అలా చేస్తే నాకు పోటీగా వచ్చేయదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రామలక్ష్మి. ఆశ్చర్యంగా చూశాడు రఘు. ప్రభాకర్ చిన్నగా నవ్వేసి, చిన్నది కదా, కాస్త సెల్ఫిష్గా ఆలోచిస్తుందిలే. పెళ్లి తర్వాత మన ఇంటికి వచ్చేస్తుంది కదా అభి, అప్పుడు తనని నీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చులే. అయినా అలా ఉంటేనే మంచిది. లేదంటే ఇప్పుడు మీ వదినతో నేను పడుతున్నాను కదా, టెన్షన్ అలానే ఉంటుంది జీవితం. దూరంగా కూర్చున్న అంజలిని చూసి చెప్పాడు. సారీ అన్నయ్య. పోరా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, నేనే చెప్పాలి నీకు. చూడు ఎలా కూర్చుందో, పెద్ద కోడలుగా సాయం చేయాల్సింది పోయి అమ్మ ఒక్కటే చేస్తుంటే పిల్లాడి వంక పెట్టుకుని కూర్చుంది. వాడిని వదిలేస్తే చక్కగా ఆడుకునేవాడు కదా అన్నాడు కాస్త విసుగ్గా. వదిలేయి అన్నయ్య, వదినకు అసలు ఇక్కడికి రావటమే ఇష్టం లేదు. రాకపోతే అమ్మ ఏమంటుందో అని వచ్చింది, కానీ తన ఇష్టంతో కాదుగా. వదిలేయిలే, ఎప్పుడు ఇలానే ఉండిపోదు కదా, మెల్లగా తనే మారుతుంది అన్నాడు. ఈలోపు పంతులు పిలవడంతో గణేశుడు పూజ చేయడానికి వెళ్ళాడు రఘు. పూజ పూర్తయి అంజీ, స్వర్ణ ఇద్దరు బట్టలు పెట్టడంతో మార్చుకోవడానికి కిందికి వెళ్ళాడు. ఈ గ్యాప్లో వెనుక నుండి అభిని పైకి తీసుకొచ్చింది స్వర్ణ. గౌరీ పూజ అయ్యాక తులసి వాళ్ళు బట్టలు పెడుతున్న సమయంలో పైకి వచ్చాడు రఘు. ఒద్దికగా కూర్చుని పూజ చేస్తున్న అభిని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. పొడవైన జుట్టుని వదులుగా అల్లుకోవటం వల్ల ఆమె ముంగురులు గాలికి చంపలు తాకుతూ అల్లరి చేస్తున్నా వాటిని అలానే వదిలేసి 2 చేతులతో అత్తగారు పెట్టిన పసుపు కుంకుమలను జాగ్రత్తగా పట్టుకుంది. సిగ్గుతో ఎర్రబడిన ఆమె చెక్కిళ్ళు, భయంతో రెపరెపలాడుతున్న ఆమె కనురెప్పలు, మెడలో చిన్న నెక్లెస్, కాస్త పొడవుగా ఉన్న బంగారు గొలుసు, చేతికి చీరకు మ్యాచింగ్ గాజులు, తలలో కనకాంబరాలు మల్లెపూలు కలిపి కట్టిన మాల, నుదుటిన దోసగింజ ఆకారంలో ఉన్న ఎర్రని బొట్టు, దాని కిందనే కుంకుమ బొట్టు. చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు రఘుకి. అభి అక్కడి నుండి వెళ్ళిపోయాక కూడా తన చూపు తిప్పలేదు. రే, అమ్మాయి వెళ్ళిపోయింది, అయినా నువ్వు చూపు తిప్పటం లేదు. నీ మరదలు చూడు ఎలా చూస్తుందో, వచ్చిందో ఆడేసుకుంటుంది నీతో. తమ్ముడి అవస్థ చూసి ప్రభాకర్ కదపటంతో సర్దుకుని వెళ్ళి కూర్చున్నాడు. అభి రెడీ అయి వచ్చాక ఇద్దరినీ కలిపి అక్కడే వేసిన పెద్ద చైర్లో కూర్చోపెట్టారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలకి ఫోజులు అడుగుతుంటే 5 నిమిషాలు వదిలేస్తే నేను వెళ్ళిపోతాను బాబు, అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళు పూజ చేసిన ఉంగరాలు ఇద్దరికీ ఇచ్చి కొన్ని మంత్రాలు చదివాడు. ఆ తరువాత ముహూర్తం చూసి ఇద్దరిని ఒకరికి ఒకరు మార్చుకోమని చెప్పాడు. మొదట రఘునే చేతిని చాచాడు. స్వర్ణ మోచేతి దగ్గర కాస్త వతడంతో సిగ్గుపడుతూనే చేతిని ముందుకు చాచింది అభి. ఆమెలో ఒక రకమైన టెన్షన్, భయం అది సహజంగా పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకి ఉండేవే అయినా అభిలో మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి. అభి చేతిని పట్టుకుని ఆమె వేలికి ఉంగరం తొడిగి కాస్త ఒత్తిడి కలిగేలా అభి చేతిని ఒత్తి వదిలాడు. ఇప్పుడు అభి వంతు. భయంతో ఆమె గొంతు ఆరిపోయింది. అక్క, నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టం. బావజూడు టక్కున పెట్టేశాడు. నువ్వు అంత ఫాస్ట్గా ఉండాలి. పక్కనే ఉన్న రామలక్ష్మి హుషారు చేసింది. మీ అభి నీలాగా అల్లరి పిల్ల కాదులేవే, బంగారు బొమ్మ. మేనత్త వరుసయ్యే ఆమె అభిని వెనకేసుకొచ్చింది. బంగారు బొమ్మను ఎత్తుకుపోవటానికి మా బావ సిద్ధంగా ఉన్నాడులే అత్త, నవ్వుతూ చురక వేసింది లక్కీ. ఏయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. స్వర్ణ కసురుకోవటంతో మూతి తిప్పేసి సైలెంట్ అయ్యింది. పెట్టాలి మరదల పిల్ల, మా తమ్ముడు ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం, ప్రభాకర్ కల్పించుకున్నాడు ఈసారి.
స్వర్ణ మరోసారి అభి చేతిని నొక్కటంతో వణికే చేతిని బిడియంగా పైకెత్తి తలదించుకునే రఘు వేలికి ఉంగరం తొడిగింది. ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రదేశం సందడిగా మారింది. ఆ తరువాత ఫోటోగ్రాఫర్స్ పని మొదలైంది. పంతులు అన్ని సర్దుకుని వెళ్లి లగ్నపత్రిక రాసుకోవటానికి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు రావాలి అని పిలవటంతో రఘు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళందరూ ఆ సందడి దగ్గర ఉంటే కాస్త వయసులో ఉన్న చిన్న వాళ్ళందరూ అభి వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎక్కువ మంది కాకపోయినా ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే అవడంతో ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం. ఫోటోలకి ఫోజిచ్చే పనిలో భాగంగా అభి భుజంపై చేయి వేశాడు రఘు. ఒక్కసారిగా తుల్లిపడింది అభి. ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు రఘు. చిరు చెమటలు పట్టేశాయి అభికి. చిన్నగా ఆమె కంపించడం తనకు తెలుస్తూనే ఉంటే అల్లరిగా నవ్వుకున్నాడు రఘు. ఇదిగో ఫోటోగ్రాఫర్, నువ్వు ఇంకా ఓల్డ్ స్టైల్లోనే ఉన్నావు. ఇప్పుడు ట్రెండ్ అయ్యే స్టైల్స్ ఒక్కటి తీయటం లేదు నువ్వు అని ప్రభాకర్ కొన్ని ఫోటో స్టిల్స్ చూపించడంతో వాటిని తీయటానికి రెడీ అయ్యాడు. కానీ అభి మాత్రం భయంగా చూసింది. పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక అభి. దాన్ని స్పాయిల్ చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు పరాయి వ్యక్తి పక్కన నిలబడి ఫోటో దిగటం లేదు. మృదువుగా చెప్పిన రఘు గొంతులో కోపపు ఛాయలు కనిపించాయి అభికి. నిజానికి రఘు కోపంగా చెప్పకపోయినా కూడా అభి అలా అనుకోకుండా ఉండలేదు. తను ఏదైనా పని చెయ్యటానికి సుముఖంగా లేనప్పుడు అవతలి వాళ్ళు కాస్త గట్టిగా చెప్తే వాళ్ళకి తన మీద కోపం వచ్చేసి ఉంటుంది అనుకునే భయస్తురాలు అభి. ఆమె క్యారెక్టరే అది. ఇప్పుడు కూడా రఘు అలా చెప్పటంతో టక్కున తల కాస్త పైకెత్తి ఫోటోలకి ఫోజులు ఇవ్వటం మొదలుపెట్టింది. రఘు అభి నుదుటి మీద ముద్దు పెడుతున్న సమయంలో అభి రఘు గుండెల మీద ముద్దు పెట్టాలి. ఆ ఫోటో కావాలి అని రఘు ప్లాన్ చేశాడు. ఆ ఫోజ్ చూపించగానే అభి బెదిరి రఘు వైపు చూసింది. ఏం కాదు, నేనున్నానుగా అనే ధైర్యం ఇచ్చాడు రఘు. తన భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. తల్లి కోసం చూసింది, కానీ తల్లి కనిపించలేదు. రామలక్ష్మి కనిపించింది. ఆమె చూపు వాళ్ళ మీదనే ఉంది. అయితే ఆమె చేతిని పట్టుకుని ఉంది తులసి. అక్కడ ఎలాంటి గడబిడా జరగకూడదు అన్నట్లుగా అల్లరి పిల్లని గట్టిగా పట్టుకుని ఉంది. ఉసూరుమంటూ వచ్చిన టూర్పుని మనసులోనే అదిమేసుకుని ఫోటోగ్రాఫర్ చెప్పినట్లుగా చేసింది. రఘు ఫుల్ ఖుషి అయిపోయాడు. ఈలోపు లగ్నపత్రిక రాసుకోవటం అవటంతో అందరూ అక్కడికి వెళ్లారు. ఆ తతంగాన్ని మొత్తం అంజలి కోపంగానే చూస్తుంది. తన చెల్లి ఉండాల్సిన స్థానం వేరే ఎవరో ఉంటున్నారు అన్న కోపం ఆమెది. అభి గురించి పూర్తిగా అర్థమైన రఘు ఏం చేయబోతున్నాడు మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.